గోదావరి ఉగ్రరూప నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్ల నీరు గోదావరిలోకి చేరుతోంది. నిర్మల్ జిల్లా బాసర నుంచి మొదలు మంచిర్యాల జిల్లా కోటపల్లి వరకు గోదావరి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. వరద ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ మంచిర్యాల జిల్లాలకు సంబంధించి గోదావరి పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తేయడం, ఆ నీరంతా కూడా ఎల్లంపల్లి బ్యారేజ్లో చేరడం, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తేయడం తర్వాత గోదావరి పరిస్థితి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లాకి ఎగువన బాసర ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను ఎత్తేశారు. దీంతో వరదంతా కూడా బాసర మీదుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు చేరుతూ ఉంది. ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇన్ఫ్లో ఉన్న నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ గేట్లను ఎత్తేశారు. దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల నీరు మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం మీదుగా మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న పరిస్థితి. దీంతో ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి 40 గేట్లను ఎత్తేసి మొత్తం ఎల్లంపల్లికి సంబంధించి ఎస్ఆర్ఎస్పీ నుంచి 3.5 లక్షల క్యూసెక్లు, అదే సమయంలో ఇతర క్యాచ్మెంట్ల ద్వారా మరో 2 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి మొత్తం 5,60,000 క్యూసెక్ల నీటిలో 40 గేట్లను ఎత్తేసి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దిగువ గోదావరి ఉధృత మనం చూస్తూ ఉండవచ్చు. రెండు వైపులా కూడా ఇటు మంచిర్యాల, అటు పెద్దపల్లి జిల్లాలు, అటు నిర్మల్, జైత్యాల, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించిన గేట్లన్నీ కూడా గతం నుంచే ఓపెన్ చేసి ఉన్న నేపథ్యంలో వచ్చిన వరద వచ్చినట్టే దిగువ ప్రాంతాలకు వెళ్తున్నా కూడా ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఒర్రెలు, వాగుల ద్వారా ఆ బ్యాక్ వాటర్ అనేది పంట పొలాల్లోకి చేరుతున్న పరిస్థితి, లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం అటు బాసరకు సంబంధించి కూడా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాసర గ్రామంలోకి వరద వస్తూ ఉంది. మహారాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించిన వరదంతా కూడా ఎస్ఆర్ఎస్పీ మీదుగా దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తేసినా కూడా బ్యాక్ వాటర్ మాత్రం బాసర వైపు వస్తుంది. బాసరకు సంబంధించిన పుష్కరఘాట్లు మునిగిపోయాయి. బాసర నుంచి గోదావరికి వెళ్ళే రహదారికి వరద చేరింది. దీంతో అక్కడి ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి 3-4 రోజుల నుంచి జిల్లాలో పెద్దగా వర్షాలు లేకపోయినా కూడా మహారాష్ట్రకు సంబంధించి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ గేట్లను ఎత్తేయడం, ఆ వరదంతా కూడా ఈ గోదావరికి సంబంధించి వరద ఉధృతి పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం కోరుతుంది. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లొద్దని సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా వరద ఎల్లంపల్లికి రావడం, వచ్చిన వరద వచ్చినట్టు దిగువ వదలడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మా అంతయ్య, ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా.